శ్రీరామనవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ మంగళి కులానికి చెందిన బీసీ బిడ్డకు అవమానం. సంగెం మండలం గొడ్డూరుపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం అనంతరం సాయంత్రం గ్రామంలో రామ, లక్ష్మణ, సీత సహిత ఆంజనేయ స్వామిని గ్రామంలో ఊరేగింపుగా మేళతాళాలతో వీధి వీధి తిప్పుతూ ఉంటారు. అలా తిప్పే క్రమంలో పాయసం మరియు ఫలహారాలు పంచుతారు. అవి పంచేవారిలో ఒక బీసీ మంగళి కులస్తుడు జంపాల దుర్గయ్య అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా కొంగర భాస్కర్ రావు అనే వ్యక్తి తాము అగ్రవర్ణం వారిమని, తమకు మంగళవారు ప్రసాదాలు పెట్టడం ఏంటి అని అసభ్య పదజాలంతో పచ్చిబూతులతో రెచ్చిపోయి మీదికి పోయి స్వామివారి శోభయాత్రను సైతం ఆపి గొడవకు దిగాడు. కాగా అక్కడ ఉన్న మిగతా గ్రామస్తులు కొంగర భాస్కర్ రావుని మందలించి ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుదాము అని ఆ స్వామివారి శోభాయాత్రలో దుర్గయ్యకి భరోసా ఇచ్చి పంపారు. కాగా జరిగిన విషయం తమ కుటుంబ సభ్యులకు బీసీ వర్గానికి చెందిన మంగళి దుర్గయ్య చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రోజున గ్రామ పెద్దలను ఆశ్రయించి నన్ను తక్కువ జాతి వాడినని, కొంగర భాస్కర్ రావు నన్ను అవమానపరిచాడని, తమకు న్యాయం చేయమని వేడుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు కొంగర భాస్కర్ రావుని పిలిపించగా తనకి రావాల్సిన అవసరం లేదని, తనని అడిగే హక్కు గ్రామ పెద్దలకు లేదని, కొత్త సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత మాట్లాడదామని చెప్పాడని గ్రామస్తుల కథనం. కాగా రాష్ట్ర ప్రభుత్వం జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాదయాత్ర చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంగర భాస్కర్ రావు ఇలా కూలదూషణ చేయడం సరికాదని, గతంలో కూడా బుడగ జంగాల కాలానికి చెందిన ఒక వ్యక్తిని కూడా కూలదూషణ చేసి బాగా కొట్టాడు అని తెలిసింది. సదరు కొంగర భాస్కర్ రావు మీద ప్రజా సంఘాలు ఆవేశం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా మంగళవర్గానికి చెందిన దుర్గయ్య తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను వేడుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.